రిజితేశ్వరి ఆత్మహత్యపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య సెటైర్స్ పేలాయి. మంత్రికి సంస్కారం లేదని రోజా ఆరోపించారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే మంత్రి ఆడియో ఫంక్షన్లో ఎంజాయ్ చేశారని విమర్శించారు. మంత్రి గంటా కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. రోజాలాగా జబర్దస్త్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లలేదని కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఆ కూతురు చనిపోయి దిక్కు తోచక వాళ్ళు పోలీస్ స్టేషన్కి, కాలేజీకి, ఊరికి తిరుగుతూ ఉంటే కనీసం వాళ్ళని పరామర్శించకుండా హోటల్లో కూర్చొని వాళ్ళని హోటల్కి పిలిపించారు బాధలో ఉన్న తల్లిదండ్రులు. అంటే వీళ్ళ సంస్కారం ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. ఈ రోజు ఆ అమ్మాయి చనిపోతే చనిపోయిన రోజు వెళ్లకుండా 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి హడావిడిగా ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి పరిగెత్తుకుంటూ హైదరాబాద్కి వస్తే క్యాబినెట్ మీటింగ్ ఉందో లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉందో అనుకుంటే శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్కి వెళ్ళారు అధ్యక్ష. ఈరోజు ఆడియో ఫంక్షన్ల మీద ఉన్న చిత్తశుద్ధి పిల్లల మీద ఉంటే ఈరోజు ఇంతమంది చనిపోయే వాళ్ళు అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు నారాయణ కాలేజీలో కూడా 11 మంది విద్యార్థులు చనిపోయారు. మొన్న 2 చనిపోయినప్పుడు మరి త్రిసభ్య కమిటీ వేశారు. ఇంతవరకు ఆ నివేదిక లేదు. వాళ్ళ వియంకుడని ఈరోజు ఈ 11 మంది మీద విచారణ చేయకుండా ఈరోజు తప్పించుకు తిరుగుతుంది. సార్ ఒకసారి కలుస్తామని చెప్పి విజయవాడ వచ్చారు. వాళ్ళని నేను ఉన్న హోటల్కి వచ్చి కలిశారు. తర్వాత ఆ రోజు మాకు క్యాబినెట్ మీటింగ్ అవుతా ఉంటే ముఖ్యమంత్రి గారు బిజీగా క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చి ఆ పేరెంట్స్ని సీఎం గారిని కల్పిస్తే సీఎం గారితో ఒకటో మాట చెప్పారు, సార్ మాకు ఏమీ అవసరం లేదు, మాకు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఇంకొక ఆడపిల్లలకు జరగకుండా మీరు చర్యలు తీసుకోండి కోరారు. తప్పకుండా అమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత నాకు ఆడియో ఫంక్షన్కి వచ్చారని చెప్పి ఒక పర్సనల్గా కామెంట్ చేశారు అధ్యక్ష. నేను ఆడియో ఫంక్షన్ వచ్చింది వాస్తవమే, ఎందుకంటే అది నాకు కావాల్సిన బాగా క్లోజ్ ఫ్రెండ్, అది ఒక సోషల్ కాజ్ విలేజ్ అడాప్షన్ తీసిన మంచి మూవీ అని చెప్పారు మా ఫ్రెండ్. దానికి మూవీ నాతో పాటు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళ నాయకులు వచ్చారు. అయితే నేను జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళదు అధ్యక్ష. ఈరోజు పిల్లలు ఏదైతే చూసి చెడిపోతున్నారో ఆ జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళాం. తర్వాత అంతేకాకుండా అధ్యక్ష మొన్న నేను ప్రెస్లో చూశాను, అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మాట్లాడదు కదా, ఈయన ఎప్పుడూ విమానాల్లో తిరుగుతాడని చెప్తున్నారు అధ్యక్ష. మరి మేము రోజా గారి లాగా నగిరి నుంచి హైదరాబాద్కి పాదయాత్ర మేము చేయలేదు. ఖచ్చితంగా ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లో తిరుగుతాం. ఫ్లైట్లో తిరిగింది కూడా తప్పని మాట్లాడితే దానికి నిజంగా ఏం మీకు సమాధానం చెప్పలేము. మేము జబర్దస్త్ ప్రోగ్రాంలో పాల్గొనలేదు, మేమేం మీలాగా పాదయాత్ర చేయలేము. తప్పకుండా ఏదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్లు చెప్పండి, ఏమైనా ఉంటే డెఫినెట్గా మేము తీసుకుంటాం. అది